సింహాద్రికి అయితే అలా రోడ్డుపై వెళ్తూ ఉంటే ఒక సిమ్ కార్డ్ అయితే కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న సింహాద్రి ఏంటిది ఫోన్లో వేసుకున్న సిమ్లా ఉందే, ఫోన్ ఎవరు పడేసుకున్నారో ఏంటో, పోనీలే మన ఫోన్లోకి కొత్త సిమ్ కొనుక్కుందాం అనుకున్నాం కదా, ఈ సిమ్ సరిపోతుందిలే అని చెప్పి అనుకుంటూ తన జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే పద్దాలు ఉన్నావా, ఏమయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఏందయ్యా ఇంట్లోకి రాకుండానే బయట నిండా పలకరించేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో సింహాద్రి అయితే వెళ్ళేటప్పుడు నువ్వు చాలా ఉరికావు కదే, ఇప్పుడు ఆ కోపం తగ్గిందా లేదా అని అడుగుతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పద్మమ్మ అయితే తగ్గింది, నువ్వు పళ్ళకో, ఇంట్లోనే ఉంది బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి బిడ్డను నువ్వేమైనా అడిగావా ఏంటి అని చెప్పి సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అవునయ్యా నేను బిడ్డని అడిగేశాను, నేను ఊరుకుంటానా, బిడ్డని అడిగేస్తే బిడ్డ మాత్రం నాకేమీ తెలియదు, నేనే నీ బిడ్డనమ్మ అని చెప్పింది అని చెప్పి పద్మమ్మ అయితే సింహాద్రితో అంటుంది. అది విని సింహాద్రి అయితే ఎందుకే బిడ్డను అడిగి బాధ పెట్టావు అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.